అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో కాకరకాయ కారం చేస్తున్నాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి. లైక్ మాత్రం చేయకుండా మర్చిపోమాకండి లాస్ట్న. ముందు కాకరకాయ ముక్కల్ని బాగా శుభ్రంగా పైనంతా తీసేసుకొని సన్నగా ముక్కలు కోసుకొని ఒక గుంత గిన్నె లాంటివి తీసేసుకొని చక్కగా పిండుకోండి. అలా పిండుకుంటే కాకరకాయలో నుంచి చేదంతా పోయి చక్కగా ఉంటాయి. కాకరకాయ కారం చేదు మాత్రం ఉండదు. ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని కాకరకాయ ముక్కల్ని తీసుకొని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఆ లోపల ముందు కారాన్ని రెడీ చేసుకుందాము. ముందు చున్నిలపాయలు, ఎండు కొబ్బరి, కల్లుప్పు, కారము, శనగపప్పు అన్నీ వేసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ లోపల కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోతాయి గోల్డెన్ కలర్లో. ఇలా తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా తీసుకుంటే ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకోండి. కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. కాకరకాయ కారంలో పల్లీలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నదనేది. ఓకేనా. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా వేయించుకున్న తరువాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు అన్నిట్లో వేసుకోవాలంట. పసుపు వేయకుండా మగవాళ్ళకి ఏ కర్రీ అనేది పెట్టకుండా ఉండకూడదంట. నెక్స్ట్ ముందు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కారాన్ని తీసుకొచ్చి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోతుందని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఒక 5 minutes చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు కారం అనేది చక్కగా వేగినట్లు మనకి గుర్తు. తర్వాత మనం ముందుగా కాకరకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని చక్కగా అది కూడా లో ఫ్లేమ్లో ఒక 5 minutes అలానే పెట్టేసుకుంటే టేస్టీ కాకరకాయ కారం రెడీ. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.